బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నెల్లూరు నగరంలోని భగత్ సింగ్ కాలనీ వద్ద పెన్నా నదిలో 16 మంది యువకులు చిక్కుకున్నారు. నిన్న సాయంత్రం వారంతా పేకాట ఆడేందుకు నది మధ్య ప్రాంతంలోకి వెళ్లారు. ఒక్కసారిగా వరద ప్రవాహం పెరగడంతో నదిలోనే చిక్కుకుపోయారు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ టీం 16 మందిలో 9 మందిని కాపాడారు. మిగతా వారి కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నెల్లూరు నగరంలోని భగత్ సింగ్ కాలనీ వద్ద పెన్నా నదిలో 16 మంది యువకులు చిక్కుకున్నారు. నిన్న సాయంత్రం వారంతా పేకట ఆడేందుకు నదీ మధ్య ప్రాంతంలోకి వెళ్లారు. ఒక్కసారిగా వరద ప్రవాహం పెరగడంతో నదిలోనే చిక్కుకుపోయారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, చెప్పండి, అసలు ఎంతమంది ఆచూకీ లభ్యమైంది, ఎంతమందిని కాపాడారు, అప్డేట్స్ ఏంటి? ఇక్కడ భగత్ సింగ్ కాలనీకి చెందిన 17 మంది ఇక్కడ పెన్నా నదిలో పేకాట ఆడేందుకు వెళ్లారు. ఇదంతా కూడా ఒక్కసారిగా ప్రవాహం ఇటు భగత్ సింగ్ కాలనీ వైపు ఒక వాలుగా ఉంటుంది, నది వాలు ఉంటుంది అటువైపు. ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరగడంతో ఇటు బ్యారేజ్ నుంచి నీరు విడుదలవుతా ఉంది. ఇక్కడ ఎగువ ప్రాంతాల నుంచి కూడా వరద నీరు, వర్షం నీరు వస్తుండటంతో బ్యారేజ్ నుంచి నీటి ప్రవాహం అధికంగా ఉంది. ఇది గమనించిన వీరంతా కూడా పెన్నా నదిలో యథావిధిగా పేకాట ఆడేందుకు కూడా లోపలికి వెళ్ళడం జరిగింది. దాదాపు 17 మంది వెళ్లారు. ఇక్కడ మనం చూసినట్టయితే ఒక్కసారిగా వీరు మళ్ళా తిరిగి దాటలేని పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ పేకాట సమాచారాన్ని అందిస్తే పోలీసులు నుంచి ఇబ్బందులు ఎదురవుతాయని కూడా వీరు వేచి ఉన్నారు. అయితే ఎంతసేపటి కూడా ప్రవాహం తగ్గకపోవడంతో ఇక్కడ స్థానికంగా ఉన్న వారికి ఫోన్లు చేయడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్టయితే స్థానిక నాయకుడు జహీర్, టీడీపీ నాయకుడు జహీర్ ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఇటు అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తమయ్యారు. వీరిని లోపల వెళ్లేందుకు, వీరిని కాపాడేందుకు ప్రయత్నం చేసినప్పుడు కూడా వారు సహకరించలేని పరిస్థితి అయింది. ఇక్కడ తాము పేకాట ఆడుతున్నామనే విషయంలో ఇక్కడ ఇబ్బందులు ఎదురవుతాయని వారు కొద్దిసేపు వీరికి అందుబాటు కాని పరిస్థితి ఏర్పడింది. ఫోన్లు చేసినప్పుడు కూడా ఫోన్ కట్ చేయడం వంటి సాయంత్రం రాత్రి కావడంతో బ్రిడ్జి, హైవే మీద ఉన్న పెన్నా బ్రిడ్జి నుంచి నిచ్చెన వేసి దాదాపుగా 9 మందిని కాపాడారు. ఇంకా 9 మంది వరకు కూడా వారి ఆచూకీ కోసం చూస్తున్నారు. అయితే వీరంతా కూడా ఇంకొక వైపు పెన్నా నది అవతల వైపు కొంచెం దూరం నడిస్తే అవతల వైపు దాటే మార్గం ఉంది, అటు వైపుగా వెళ్ళుంటారని సమాచారం తెలుస్తా ఉంది. ఇక్కడ మనం చూసినట్టయితే ఇటు అగ్నిమాపక సిబ్బంది లైట్లు వేసి, ఆక్సా లైట్ వేసి రాత్రంతా కూడా వారి కోసం గాలిస్తున్నారు. 9 మంది సురక్షితంగా రక్షించడం జరిగింది. 9 మందిని ఇక్కడ మిగతా 9 మంది కోసం వీళ్ళు కూడా గాలిస్తున్నారు. వీరంతా కూడా ఇప్పుడు కూడా మంత్రి నారాయణ నియోజకవర్గం కావడంతో నారాయణ ఈ అధికారులతో మాట్లాడారు. యువకులకు ఎలాంటి ఇబ్బందులు, నది ప్రవాహం నుంచి ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకూడదని కూడా వారికి తెలియజేయడం జరిగింది. పోలీసులు కూడా వారు ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే వీరంతా పేకాట నిమిత్తం అక్కడికి వెళ్ళి ఉండడంతో అటుక వైపుగా వెళ్లిన వారు పూర్తిగా సమాచారం లేదు. వారి ఫోన్లో మోగుతున్నప్పుడు, ఒకరిద్దరు ఫోన్లు మోగుతున్నప్పుడు కూడా వాళ్ళు కట్ చేయడం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో వాళ్ళు ఎక్కడున్నారు, ఏంది అనేది సమాచారం సేకరిస్తున్నారు. ఫోన్ ఆధారంగా, ఇక్కడ టవర్ల ఆధారంగా వీరిని గుర్తించేందుకు కూడా ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇటు పూర్తిగా వీరంతా కూడా సురక్షితంగా ఉంటారని అంతా భావిస్తున్నారు. థాంక్యూ శ్రీధర్.